టెంపుల్‌కెళ్ళినప్పుడు భోజనం జేయకపోతే ఎలా? అది కూడా ఆ తండ్రి అనుగ్రహంతో దొరికేటటువంటి భోజనం. అది మామూలు వ్యవహారమా చెప్పండి? మా అమ్మోళ్ళొచ్చినప్పటికంట జనాలు బాగా రద్దీగా ఉండి తినటానికి గూడా వీలవ్వలేదంట. కానీ నాకు ఇంకొకటేమనిపించిందంటే బయట నుంచి అనౌన్స్‌మెంట్ ఇంకా గట్టిగా జేసుంటే జనం విపరీతంగా వచ్చేటోళ్ళండి. గుడి చుట్టూ ఉన్న 4, 5 ఊర్లు జెప్తేనే ఈ రేంజ్‌లో వచ్చారు అంటే దగ్గర బడ 500, 1000 మంది దాకా. అదే ఒక్కసారి అనౌన్స్‌మెంట్ జేసుంటే ఏ రేంజ్‌లో వచ్చేవాళ్ళు. నీలాద్రి టెంపుల్ తెలిసినోళ్ళకైతే పుట్ట దగ్గర గూడా ఇప్పుడు మంచిగా చేపిచ్చారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇక కార్తీక మాసంలో జూడాలి మా శివయ్యని. ఇంకెంత క్యూట్‌గా ఉంటాడో. ఇక ఇక్కడొచ్చి ఇంటికొచ్చాక అమ్మ నేను పడుకొనుంటే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఐస్ క్రీమ్ అయితే తింటున్నాననమాట. పిల్లల కోసమనేసి అమ్మ ఇక్కడ పాయసం జేస్తుంది. ఇక మేము కొంచెం తినేసి వాళ్ళకి తీసుకొని వెళ్తాము అనేసి. అమ్మ చేస్తదండి పాయసమయితే. కానీ పాలెక్కువ క్వాంటిటీలో ఉండి, నీళ్ళు తక్కువుంటే గనక ఇంకా సూపర్‌గుంటది. కానీ ఇప్పుడేమవుతుంది మా గీదలు లేవు గదా! కొనుక్కొచ్చే పాలు గాబట్టి ఆ తేడా అయితే కనిపిస్తూ ఉందనమాట. సో, మీలో ఎంతమందికి సేమియా పాయసం అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో లైక్ చేసి పెళ్లి లాంగ్ వీడియో ఛానల్ నేమ్ కిందుంది వాచ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఒస్తున్నాయి. సమ్మరంతా గూడా ఎంజాయ్ చేసి